హైదరాబాద్ సరూర్ నగర్ డివిజన్ DDRC భవనంలో వయోవృద్ధులకు వికలాంగులకు అసెస్మెంట్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పరిశీలించారు. వికలాంగులకు అవసరమైన సదరన్ సర్టిఫికెట్లు, క్యాంపు నిర్వహణ కోసం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకు లేఖ రాసినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికలాంగులకు ఉపాధి కల్పించడం కోసం ప్రైవేట్ సెక్టార్లో ప్రయత్నం చేస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో వికలాంగులకు సంక్షేమం కొరకు DDRC స్థాపించిన ఆఫీసులు ఉన్నాము. రాష్ట్రం ద్వారా ఎన్నో అవుతాయి, ముఖ్యంగా పెన్షన్లు వస్తాయి. కానీ కేంద్రం ద్వారా కూడా అలింకో అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కంపెనీ, వాళ్ళ ద్వారా కూడా ఎంపీలు రాస్తే 2-3 కోట్ల వరకు వికలాంగులకు అవసరం ఉన్న వస్తువులన్నీ కూడా, కాళ్ళు లేని వాళ్ళకు క్రచెస్ లేకుంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ లేకుంటే వీల్ చైర్లో ఎలక్ట్రిఫైడ్ వీల్ చైర్స్, లేకుంటే చెవులు వినబడిన వాళ్ళకి హియరింగ్ ఎయిడ్, కళ్ళు కనబడిన వాళ్ళకు వాకింగ్ స్టిక్లు, ఎలక్ట్రానిక్ వాకింగ్ స్టిక్స్, ఇటువంటి ఎన్నో ఐటమ్స్ అవి అలింకో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను వాళ్ళకి రాసినాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు చేస్తే బాగానే 2-3 కోట్ల వరకు వస్తువులు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. 100% కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ అన్ని వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ DDRCలా సర్వే జరుగుతుంది. ఎవరికి ఏం అవసరము, ఎటువంటి అవసరము, దాని కొలత ఉంటుంది.